డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇందులో ఒక మంచి మాదిరిగా ఉంటాడు. ఆయన ఎంత చదివాడండి ఆయన. ప్రపంచ మేధావుల్లో ఒక గొప్ప మేధావిగా ప్రసిద్ధి గాంచినాడు ఆయన. 7 సంవత్సరాలు చదవాల్సిన చదువు 3.5 సంవత్సరాల్లోనే పూర్తి చేసిన ఘనత ఆయనది. ఏదైనా సరే రెబలే దూసుకెళ్తాడంతే. ఆయన గురించి చెప్పడానికి చాలా ఇష్టపడతాను నేను. ఆయన లైఫ్ను కూడా మాదిరిగా తీసుకుంటాను. కుటుంబం ఏది కూడా నేను అనేక మంది కోసం నేను బ్రతకాలి అంటే కుటుంబాన్ని త్యాగం చేయాలని, పాపం ఆయన పడ్డ కష్టాలన్నీ కాదు, కన్నీళ్ళు వస్తాయి ఆయన స్టోరీ వింటే. జాతిని ఉద్ధరించడానికి తను అంకితమై కష్టపడి ఈరోజు చరిత్రలో నిలిచిపోయినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. చదువు 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 ఆయన మొత్తుకొని చెప్పింది అది, అందరికీ మొత్తుకొని చెప్పింది. చదవండి రా నాయన, మీకు దండం పెడతా, చదవండి 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 చదవండి. కత్తి చేయలేనిది కలం చేస్తుంది, నీకు తెలియదు, మీరు చదవండి, ఏదైనా సాధించవచ్చు అని చెప్పి మొత్తుకొని చెప్పాడు. ఈరోజు ప్రతి ఒక్కడికి, ఆడ మనిషికి మగోడికి సెల్లు 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 సెల్లు. అది సేవకుల పిల్లలకు కూడా సెల్లే. అది ఏం చేస్తావురా నువ్వు పెద్ద అయితే? నేను సేవ చేస్తా. మరి సేవ చేస్తే దానికి సంబంధించినటువంటి రీతి లేయిరా నీ దగ్గర, ఎదుగుదల లేదురా, ఆ విషయంలో నీ నడిపింపు లేయిరా అంటే ప్రస్తుతం సెల్ ఫోన్ చూస్తున్నాను, రేపు గాడిదలు కాస్తాను. ఒరే సెల్ ఫోన్ చూస్తే బేవరసవాడు అవుతావురా నువ్వు, బేవరసవాడు అవుతావురా నువ్వు. దేవుని సేవకుడు ఎట్టవుతావురా నువ్వు, గాలుడు అవుతావు. సెల్ ఫోనే ప్రపంచం అయితే, సెల్ ఫోనే జీవితం అయితే, సెల్ ఫోనే లోకం అయితే నంబర్ 1 గాలోడు అవుతారా నువ్వు. సేవ చేయాలని రోషం పుట్టాలరా. పట్టుబడితే దాన్ని తాడు పెడ తేల్చిందాక నిద్రపోకూడదురా. రోషం లేని బతుకు నీచం రా, కుక్క కంటే హీనం అది అని చెబుతా నేను. అటు సేవకుడు కొడుకు కానీ కూతురు కానీ సేవకుడే కానీ ఓ పట్టుబడితే, ఒక పనికి పూనుకుంటే దాని సంగతి తాడో పెడో తేలిందాక నిద్రపోకూడదురా. మామూలుగా లోకంలో అంటే రోషం లేని బతుకు. ఇప్పుడు క్రీస్తు రక్తం మనలో ప్రవహిస్తున్నప్పుడు రోషం, ఒక పట్టుదల. మన ప్రభు ఎంత మాదిరి ఇచ్చాడో. ఇహాన్ని పరాన్ని రెండింటిని గెలిచి జయించిన వాడే నిలబడ్డాడు. ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాం మనం. ఇహాన్ని పరాన్ని రెండింటినీ సాధించాడండి. రెండింటినీ గెలిచినోడు బిడ్డలమని చెప్పుకుంటున్నాం. రోషం ఉండొద్దు, సిగ్గు శరం ఉండొద్దు.